ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవి 4 సమావేశాలు. అయితే ఈ సమావేశాలకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరవుతారని ప్రచారం నడిచింది. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆయన సమావేశాలకు హాజరైతే మంచిదని వైసీపీ సీనియర్లు సలహా ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. ఇక మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సైతం ఆయనపై ఒత్తిడి చేస్తున్నట్లు టాక్ నడిచింది. మరోవైపు ఈ సమావేశాలకు హాజరు కాకుంటే నిబంధనల మేరకు వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని కూటమి నేతల నుంచి వినిపించింది. త్వరలో పులివెందులకు ఉప ఎన్నిక రాబోతుందని, జగన్ శాసనసభ సమావేశాలకు హాజరు కాకుంటే జరిగేది అదేనని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎటువంటి చలనం లేదు. గడిచిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది. అందుకే నిబంధనల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. అయితే ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే తాను అసెంబ్లీకి రానని తెగేసి చెప్పారు జగన్మోహన్ రెడ్డి. అన్నట్లుగానే గత 3 సమావేశాలకు ఆయన హాజరు కాలేదు. ఈసారి కూడా ఆయన అసెంబ్లీ హాల్కి వచ్చేలా లేరు. ఇక జగన్ సహా ఎమ్మెల్యేలు ఎవరూ అసెంబ్లీలో అడుగుపెట్టడానికి ఇష్టపడట్లేదు. దీంతో వీరందరిపై నిబంధనల ప్రకారం అనర్హత వేటు పడుతుందా, ఏం జరుగుతుంది అనే చర్చ నడుస్తుంది. అయితే ఒకవేళ ఉప ఎన్నిక వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోగలదా అంటే మౌనమే సమాధానమవుతుంది. 2019లో అధికారంలోకి వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నాడు 23 స్థానాలకే పరిమితమైంది తెలుగుదేశం. సుదీర్ఘకాలం సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు హుందాగా సభకొచ్చారు. నాటి గవర్నర్ ప్రసంగం వినడమే కాదు, స్పీకర్ తమ్మినేని సీతారాం ఎంపిక సమయంలో సైతం ప్రతిపక్ష గౌరవ పాత్ర పోషించారు. అయితే నాడు చంద్రబాబును టార్గెట్ చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు రెచ్చిపోయారు. కానీ చంద్రబాబు వాటన్నింటినీ తట్టుకుని శాసనసభలో నిలబడ్డారు. అయితే ఆయన కుటుంబంపై దాడి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా కామెంట్స్ చేశారు. దీంతో ఆ వయసులో కూడా చంద్రబాబు ఏం చేయలేక బోరున ఏడ్చేశారు. ఇప్పుడు చంద్రబాబుకు ఎదురైన అవమానాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి అనుభవమే. ఎందుకంటే నాడు శాసనసభలో ఆయన కూడా ఉన్నారు. అందుకే ఇప్పుడు ప్రతిపక్ష హోదాను అడ్డం పెట్టుకుని ఇవ్వలేదని సాకు చూపి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదు. ఇప్పుడు నిబంధనల ప్రకారం 60 రోజుల సెషన్కు హాజరు కాకపోతే అనర్హత వేటు పడుతుందన్న భయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెంటాడుతోంది. అయితే అనర్హత వేటు ద్వారా సానుభూతి పొందుతామని, కానీ సభకు వెళ్లే ప్రసక్తే లేదని జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్తున్నారు. కానీ ఓ 6 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉంటున్నారని ప్రచారం నడుస్తుంది. అయితే ఇంకా సమయం ఉండడంతో దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటన జారీ చేసే అవకాశం అయితే ఉంది. ఆ ప్రకటన ఎలా ఉండబోతుందో చూడాలి. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సార్ ఒక విషయం, ఈ జగన్ గారు అసెంబ్లీ రాకపోతే అసెంబ్లీ పులివెందులు ఎన్నికలు జరుగుతుంది, ఉప ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు గుర్తుందిగా మీకు, చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ రాకుండా వెళ్ళిపోయాడు చూసా, ఏడిసి బావురుమని ఏడిసి వెళ్ళిపోయాడు. అక్కడ జరిగిందా కుప్పంలో? ఇక్కడ పెడతారా అంటే కక్షాదింపు చర్యలా? చూద్దాం ఏం జరుగుతుందో, రాబోయే కాలంలో ఏమి జరుగుతుందో చూద్దాం. ఎన్టీ రామారావు గారు శాసనసభకు వచ్చాడా? ప్రతిజ్ఞ చేసి వెళ్ళిపోయాడుగా. మళ్ళా ముఖ్యమంత్రిగానే వస్తానని చెప్పి వెళ్ళిపోయాడుగా. అప్పుడు జరిగినాయా? అంటే స్పెషలా? జగన్మోహన్ రెడ్డి గారిని స్పెషల్గా చూస్తున్నారా? ఎందుకంత భయం? చూద్దాం. ఈ చంద్రబాబు నాయుడు శాసనసభకు రాకోకుండా వెళ్ళిపోయాడు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కూడా శాసనసభకు రాకుండా వెళ్ళిపోయాడు. నేను అప్పుడు శాసనసభ్యుడిగా ఉన్నా. అప్పుడు జరగని ఎన్నికలు ఇప్పుడు పెడతారా? పెడతారు. మీరంత సమర్థులు కూడా పెడతారు. ఆయన ఎవరండి అక్కడ ఒక ఆయన కోయ ప్రవీణ్, ఆయన చేత పులివెందులో గుద్దించుకుందాం అనుకుంటున్నారు. అంతేగా పిచ్చోళ్ళారా మీరు. మొన్న ఆ ఒంటిమిట్టలోను పులివెందుల మండలంలోను మీరు గుద్దుకున్న ఓట్ల వల్ల మీ పరువు పోయింది. మీరు గెలిచామనుకుంటున్నారేమో. ఏమి గెలవాలి? టెక్నికల్గా మీరు గెలిచారు, నైతికంగా మీరు ఓడిపోయారు. ఇవాళ కూడా అదే కదా. చూద్దాం ఏం జరిగిద్దో, ఏం చేస్తారో కాలం నిర్ణయిస్తుంది. వాళ్ళు ఏమైనా చేస్తే దానికి ప్రతిఫలం కూడా వారే అనుభవిస్తారు.